హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఏం చేస్తున్నావు, వెల్కమ్ టు ద డిజిటల్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఆఫ్ ఏం చేస్తున్నావు. అండ్ చాలా రోజులు అయిపోయింది ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా చూసి మమ్మల్ని అలా వింటేజ్ ఫీల్డ్స్లోకి తీసుకెళ్ళిపోయారని చెప్పాలి. స్పెషల్గా హీరో గారి ఇల్లు నచ్చింది, హీరో వాళ్ళ అమ్మ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాం. అండ్ సాయి ఆ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది. సాయి అంటే ఓ సెన్సేషన్. సో అలా ఈ సాయి అన్న పేరు ఎంత ఫేమస్, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న సినిమా కూడా అంత ఫేమస్. ఫర్ ష్యూర్ మనం అందరం కూడా ఏం చేస్తున్నావు అని ప్రతిరోజు మన లైఫ్లో ఏదో ఒక్కసారైనా వింటూనే ఉంటాం, ఆర్ఎల్స్ మనమన్నా అడిగి ఉంటాము. అండ్ మీరు హ్యాపీగా ఈ సమ్మర్లో ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చొని చాలా హ్యాపీగా ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన సినిమా ఇది ఏం చేస్తున్నావు. హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఏం చేస్తున్నావు. అండ్ స్పెషలీ ఈటీవీ విన్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఇవాళ. అండ్ రీసెంట్గా ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లే వినబడుతున్నాయి. మొన్న #90s కానివ్వండి, వలరీ కానివ్వండి, అండ్ అలానే తులసివనం కానివ్వండి, అండ్ ఇవాళ ఏం చేస్తున్నావు కానివ్వండి. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద గుడ్ కంటెంట్ అండ్ ఏదేది వస్తుందా ఇంకా ఫర్దర్గా అని చాలా మంచి కంటెంట్ తీసుకొస్తున్నారు. అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఈటీవీ విన్ పీపుల్. ఎన్వీఆర్ ప్రొడక్షన్స్ అండ్ సెట్స్ క్రియేటివ్ వరల్డ్ బ్యానర్ పై నవీన్ కుర్వా గారు అండ్ అలానే కిరణ్ కుర్వా గారు ప్రొడ్యూసర్స్గా ప్రేమ్ అడవి గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన అండ్ మోస్ట్ మెలోడియస్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ గారి మ్యూజికల్లో అండ్ అలానే భరత్ మిత్రా గారి అద్భుతమైన డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా నేహా పాతాన్ గారిని అండ్ అలానే అమిత రంగనాథన్ గారిని అండ్ అలానే విజయ్ రాజ్ కుమార్ గారిని చూసాం ఈ సినిమా ద్వారా. అండ్ అలానే ఆమని గారు, రాజీవ్ కనకాల గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన ఆర్టిస్టులతో చాలా అద్భుతంగా తీసిన సినిమా ఏం చేస్తున్నావు. ఫర్ షూర్గా మీ అందరూ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈ సినిమాలో కనెక్ట్ అవుతారు. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ కానివ్వండి, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా. అండ్ స్పెషల్లీ సాయి అన్న క్యారెక్టర్ ఎంత న్యాచురల్గా ఉంటుంది అంటే ఏ హడావిడి లేకుండా మన ఇంట్లో అబ్బాయిని, మన పక్కింటి అబ్బాయిని ఆర్ఎల్స్ మన కజిన్ని ఎలా అయితే చూస్తామో అంతే న్యాచురల్గా ఉంది. ఫర్ షూర్ ఈ సినిమా నుంచి మీకు మంచి ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతాయని కోరుకుంటున్నాం. ఫర్దర్గా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ అండ్ ముందుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం నవీన్ కుర్వా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే కిరణ్ కుర్వా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఈటీవీ నుంచి సాయి కృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హార్డీ వెల్కమ్ సాయి కృష్ణ గారు. And now let me invite our programming lead from ETV, Nitin గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. And can we have a Prem Advi garu onto the stage please? And ఒకవేళ ఎడిటింగ్ టీం నుంచి హరిశంకర్ గారు ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే నౌ లెట్ మీ ఇన్వైట్ భరత్ మిత్రా గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఏం చేస్తున్నావు. చాలా సిచ్యువేషన్స్కి మేము కనెక్ట్ అయ్యాము. లిటరల్గా అప్పట్లో మన అమ్మ మనకు బ్యాగ్ ఇచ్చి పంపిస్తూ ఉండేది, కొత్తిమీరదే పాల ప్యాకెట్దే అని. సో అలా మమ్మల్ని అందరినీ కూడా ఒక వింటేజ్ ఫీల్డ్స్లోకి తీసుకెళ్ళిపోయారు మీరు. అండ్ మేము ప్రభాస్ గారు దానికైతే మేము తెగ ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ హీరో విజయ్ రాజ్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఎవరైనా కాస్ట్ అండ్ క్రూ ఉంటే కూడా ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు టీం నుంచి మిగతా ఎవరైనా ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కెన్ వీ హ్యావ్ అ ఫోటో ఆప్ ఫర్ మీడియా, కొంచెం ముందుకు రారా. యా అండ్ అలానే కో డైరెక్టర్ రాము గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ అ రాము గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఓకే, రాము గారు నిదానమే ప్రధానమని మెల్లగా వస్తున్నారు, రండి ప్లీజ్.
యా, అండ్ ముందుగా ప్రోగ్రామింగ్ హెడ్ నితిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సూరత్ అండ్ క్రిస్టోఫర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఈరోజు ఈటీవీ విన్లో ఈ సినిమా ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది ఫ్రమ్ ఆర్ టీమ్ మిస్టర్ సుహృత్ అండ్ మిస్టర్ క్రిస్టోఫర్. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ దెమ్. యా, కంగ్రాచులేషన్స్ భరత్ గారు అండ్ విజయ్ గారు అండ్ ఆల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఏం చేస్తున్నాం. బికాజ్ చాలా కొంచెం బ్లాండ్ సమ్మర్ అని చెప్పాలి ఈసారి. మనకు పెద్దగా సినిమాలు ఏం లేవు, చూస్తున్న బుక్ మై షో ఓపెన్ చేసుకుని చూసిన సినిమానే మళ్ళీ చూడాల్సి వస్తుంది. అలాంటి టైంలో దెర్ ఇస్ దిస్ గుడ్ ఫిలిం దట్ హాస్ కమ్ అవుట్ ఫ్రమ్ ఈటీవీ విన్. ఇట్స్ కాల్డ్ ఏం చేస్తున్నాం. చాలా ఇప్పుడు ప్రతి 5 స్క్రోల్స్లో ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తూనే ఉంది. అండ్ దిస్ ఈజ్ అన్ ఆర్గానిక్ సక్సెస్ అండి. ఎక్కడే కానీ మేము ఒక పొల్యూటెడ్ మార్కెటింగ్ ఇలాంటిది ఏది చేయలేదు. ఎంత ఆర్గానిక్, ఎంత సైలెంట్గా రిలీజ్ అయిందో అలాంటి రీసౌండ్ సక్సెస్ ఇవాళ వచ్చింది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంటెంట్. సో డెఫినెట్లీ మోర్ దెన్ ఈటీవీ, we are very happy at ETVN for having this film on our platform. But above all of us, we have to thank Mr. Bharat, the director of the film, and Vijay, because వాళ్ళ కన్సిస్టెంట్ ఎనర్జీ అండ్ కన్సిస్టెంట్ సపోర్ట్ వల్లే ఈ ఫిలిం ఇంత బాగా వచ్చింది. అండ్ ఖచ్చితంగా మీరందరూ ఫ్యామిలీతో చూడండి. రిగ్రెట్ అయితే తప్పకుండా ఫీల్ అవ్వరు. బికాజ్ రిగ్రెట్ అయ్యే ఫిల్మ్స్ ఖచ్చితంగా ఈటీవీలో ఉండవు, ఎప్పటికీ రావు. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ భరత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి ఈ మీడియా మిత్రులందరికీ ఈ అకేషన్ హోస్ట్ చేసినందుకు. అండ్ టాక్ అబౌట్ ఏం చేస్తున్నావు మూవీ. సో ఇది వన్ ఆఫ్ కైండ్ మూవీ. లైక్ ఎలా అంటే ఇంకో #90s లాంటి మూవీనే ఇది కూడా. #90 సిరీస్ అయితే ఇది మూవీ అవుతుంది. సో ఇంకా ఓకే. సో ఇదొక రిలేటబుల్ కాంటెంట్. సో మనం రోజు చూస్తున్న మీ పక్కన ఇంటి కానీ మనం కానీ ఎవరు కానీ సో అందరు రిలేట్ అయ్యే కాంటెంట్ ఇది. ఇలాంటి కాంటెంటే ఈ టీవీని ఎంకరేజ్ చేస్తుంది. సో వన్ సచ్ ఫిల్మ్ ఇస్ దిస్. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మిస్టర్ భరత్. వండర్ఫుల్ రైటింగ్ అండ్ విజయ్స్ వండర్ఫుల్ యాక్టింగ్ మేడ్ దిస్ ఫిల్మ్ సో స్పెషల్. సో వెరీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ భరత్ హూ మేడ్ దిస్ ఫిల్మ్. బికాజ్ ఇలాంటి రిలేటబుల్ కాంటెంట్ ఈ మధ్య చాలా తక్కువైపోయాయి. సో భరత్ చాలా సూపర్ రాశారు. వెరీ గుడ్ రైటింగ్ ఆయన. అండ్ ప్రేమ్ గుడ్ విజువల్స్. సో మేడ్ దిస్ ఫిల్మ్ సో స్పెషల్. అండ్ దిస్ ఫిల్మ్ హాస్ గాట్ సో మచ్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఈటీవీ విన్. అండ్ వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ దిస్ ఫిల్మ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. అండ్ థ్యాంక్స్ టు వన్స్ అగైన్ భరత్ అండ్ విజయ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి. మీరు ఏ సందర్భంలో ఎక్కువ ఏం చేస్తున్నాం అన్న క్వశ్చన్ని ఫేస్ చేస్తూ ఉంటారు బేసిక్గా? మేము రోజు ఫేస్ చేస్తూ ఉంటామండి. ఏం చేస్తాం అదే ఒక 2 సందర్భాలు చెప్పండి మాకు. అంటే ఎవ్రీ ఫ్రైడే మాకు క్వశ్చన్ వస్తుంది, ఏం చేస్తున్నావు, ఏ సినిమా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. సో ఇది ప్రతి కామన్ మాకు, వెరీ కామన్. సో ఓన్లీ సినిమాల గురించే మీకు సిచ్యువేషన్ ఫేస్ అవుతూ ఉంటుంది అని చెప్పి అంటే సినిమానే మాది కదా, ఇంకేం చేస్తాం. ఓకే, దట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రేమ్ అడవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి మీడియా అందరికీ, మీమర్స్ అందరికీ. ఈరోజు మీరు లేకపోతే మా సినిమా లేదు. ఎన్ని బిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆల్ అదర్ ప్లాట్ఫామ్స్లో మీ వల్ల చాలామందికి రీచ్ అయింది సినిమా. ఈరోజు విజయనగరం నుంచి ఎక్కడెక్కడి నుంచో నాకు 10th క్లాస్మేట్, అంతకుముందు 10 ఏళ్ళ క్రితం ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా మీ సినిమా చూసా అని చెప్పి నాకు స్నాప్చాట్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో ఒక చోట ఒక మెసేజ్ పెడుతున్నారు. సో ఈ విధంగా మీ వల్ల వాళ్ళకి చాలా రీచ్ అవ్వడం చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో ఈటీవీ విన్, మీరు మంచి కంటెంట్స్ చూస్ చేసుకుంటున్నారు. మళ్ళీ అగైన్ ప్రూవ్డ్ అండి ఆఫ్టర్ 90s. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మా సినిమా లేదు. అండ్ డిజిటల్గా ఇంత హిట్ అవ్వడం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, రమణి, మహేష్, వికాస్ అండ్ ఫనీ. అండ్ డైరెక్టర్ గారు విషయానికి వస్తాయండి, ఆయన కన్విక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. మాకు రోజు మీరు అడుగుతున్నారు కదా ఏం చేస్తున్నావు అని క్వశ్చన్, నన్ను రోజు సెట్లు అడుగుతారు ఏం చేస్తున్నావు ఫ్రేమ్ ఏంటి అని చెప్పి. సో ఆయన కన్విక్షన్ చాలా గొప్పదండి. ఎందుకంటే కాంట్రడిక్ట్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఏమున్నా సరే మనకి ఇది కావాల్సింది అనేది అయితే పాయింట్ ఆయనలో చాలా ఉంది. అదే ఈరోజు మీ వరకు తీసుకొచ్చింది. అండ్ కమింగ్ టు విజయ్ రాజ్ కుమార్, నేను నార్మల్గా ఆయనతో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఒక్క రోజు మాత్రం మీరు చూశారు కదా అటజని కాంచి అనే పద్యం, నేను వ్యూ ఫైండర్లో ఇలా చూస్తున్నావాడిని ఆగిపోయాను అనమాట. నేను అప్పటిదాకా పర్ఫామ్ చేస్తున్నారు అంతా ఉంది, సడన్గా ఐ వాజ్ లైక్ వావ్ స్టక్ అయిపోయాను అనమాట.
అరే ఏంటి ఇలా చెప్తున్నారని. ఎందుకంటే మేము ఉన్నది ఆ రోజు మాకు రోడ్ మీద పర్మిషన్ లేదు, ఏదో తొందరగా షూట్ చేస్తున్నాం. అలాంటిది ఆ మూమెంట్లో నేను వావ్ స్ట్రక్ అయ్యాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ హైరింగ్ మీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. అండ్ నవీన్ గారు, కిరణ్ గారు, వీళ్ళ వల్ల కూడా మా సినిమా చాలా ముందుకెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోయి ఉంటే ఇది వచ్చేది కాదు. అండ్ ఆల్సో హేమంత్ గారు అండ్ ఎవరైతే పని చేశారో ఇదంతా డైరెక్షన్ టీమ్ కానివ్వండి, ప్రొడక్షన్ కానీ, ఎవ్రీవన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేసిన మిమ్మల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ అలానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా వీ రిక్వెస్ట్ యూ అండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం భరత్ మిత్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భరత్ మిత్రా గారు, నాకు చెప్పండి, మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో మీ అమ్మ గుడికి తీసుకెళ్ళు అని అడిగినప్పుడు మీరు నిజంగానే పెట్రోల్ పోయిస్తే తీసుకెళ్తానని అడిగారా మీరు? హలో, లేదు లేదు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు తను ఆఫీస్లో డ్రాప్ చేయమన్నప్పుడల్లా. ఓకే, ఫ్రెండ్స్ని అయితే ఆబ్వియస్గా అడుగుతాం, ఎందుకంటే ప్రతిసారి మన పెట్రోల్ తాగేస్తూ ఉంటారు కాబట్టి, ఫ్రీగా బైక్ తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి. అంటే మదర్ సెంటిమెంట్లో పెట్రోల్ పోయిస్తే గుడికి తీసుకెళ్తా అన్న కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది మాకు. సో ఎక్కడ రిలేట్ అయ్యారు? యాక్చువల్లీ చాలా మందికి కూడా మనం ఇంట్లో ఆబ్వియస్లీ 18 years to 30 years వాళ్ళందరూ రిలేట్ అవుతారు దానికి. ప్రతి ఇంట్లో జరుగుతుంది. ప్లీజ్. అండ్ అలానే అవినాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అవినాష్ గారు. అండ్ డైరెక్షన్ టీం నుంచి కూడా ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్. యా, చాలా ఈయన కూడా లిస్ట్ రాసుకొచ్చినట్టున్నారు. యా ప్లీజ్ కంటిన్యూ. హాయ్ అండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసుంటారు ఏం చేస్తున్నాం. చూసారా? ఇఫ్ చూడకుంటే మాత్రం ప్లీజ్ డూ ట్రై, బాగుంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్కడ బూతులు కూడా లేవు అనమాట. మనకి థియేటర్ వర్షన్లో 1-2 ఉంటే మ్యూట్ చేసాము డిజిటల్లో. సో హ్యాపీగా చూడొచ్చు. నేను ఒక 5 minutes తీసుకుంటా. యాక్చువల్లీ టీజర్ లాంచ్ మంది శ్రీ విష్ణు గారు చేశారు. ట్రైలర్ లాంచ్ కూడా ఉంటుంది అనుకున్నాము. సో టీజర్ లాంచ్ ఎక్కువ మాట్లాడలేదు. టీం అందరికీ థ్యాంక్స్ చెప్పడం కానీ అదంతా ఏం చేయలేదు అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఈవెంట్. ఒక ఈవెంట్ ఉంటే బాగుండు అందరినీ థ్యాంక్స్ చేయడానికి అని అనుకున్నాను. లక్కీలీ ఈటీ వాళ్ళు ఇనిషియేట్ చేశారు. యాక్చువల్లీ ఒక సక్సెస్ మీరు పెట్టుకోండి, మీది బాగా రన్ అవుతుంది అని. సో వాళ్ళ ఐడియాతోనే ఈ ఈవెంట్ పెట్టామన్నమాట. థ్యాంక్స్ అండి. అంటే నాకు జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి ఒక స్టేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకా కుదరదేమో అనుకున్నాను. సో లక్కీలీ దొరికింది. ఇనిషియల్లీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది నవీన్, మా ప్రొడ్యూసర్. తను ఒక 27 years old, ఒక చిన్న మండల్లో బట్టల షాప్ పెట్టుకునే అబ్బాయి ఒక 7 years నుంచి కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ ఈ మూవీ మీద పెట్టాడు. అండ్ మేము కొంచెం ప్రొడక్షన్లో అడిట్ చేయడం వల్ల బడ్జెట్స్ కొంచెం పెరిగాయి. దానివల్ల మళ్ళీ హేమంత్ అని ఇంకొక అబ్బాయి యాడ్ అయ్యారు మాకు. ఇనిషియల్లీ తను ఇనిషియేట్ చేయకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు. అండ్ మాకు ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు అందరం కొత్త, నేను కొత్త, నా 4 అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కొత్త వాళ్ళే. అంతకుముందు అసలు మూవీ సెట్లోకి కూడా వెళ్ళలేదు మేము. ద 2 main pillars ఆఫ్ ఏం చేస్తున్నాం డ్యూరింగ్ అవర్ షూటింగ్ ఈస్ రాము, నా కో డైరెక్టర్. తను మామూలుగా కో డైరెక్టర్ అంటే మూవీస్లో ఒక 40-50 years ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. తను నాకంటే ఒక 2 years చిన్న అనుకుంటా. అండ్ రాము అండ్ అవినాష్ నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి వచ్చాం ఇండస్ట్రీకి. హీఈస్ తన ప్రొడక్షన్ డిజైనర్ మెయిన్గా. అండ్ రాము, వీళ్ళిద్దరూ మెయిన్గా ఈ మూవీ ఇలా రావడానికి. నేను కొంచెం కాంప్రమైజ్ అవుతాను మామూలుగా. సో నన్ను కాంప్రమైజ్ చేయకుండా వాళ్ళు ముందుండి నడిపించారు. థ్యాంక్స్ అలాట్ మీకు. అండ్ ప్రేమ్, మామూలుగా మనం పోవడం కదా, కానీ పీపుల్ జనాలకు నచ్చుతున్నాయండి. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట నేను నా నుంచి చెప్పట్లేను, నేను విన్నది నాకు వచ్చిన రివ్యూస్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. విజువల్స్ చాలా బాగుంటాయి, చూడండి కుదిరితే. అండ్ థ్యాంక్స్ ప్రేమ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ దోస్ విజువల్స్. అండ్ ఇంకా నాకు బాగా వచ్చిన కాంప్లిమెంట్స్లో ఏంటంటే పర్ఫార్మెన్సెస్. నేను డైరెక్టర్గా ఒక 10% అయినా సక్సెస్ అయ్యాను అని నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, పీపుల్ ఆర్ ప్రైజింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ యాక్టర్స్. మా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయని ప్రైజ్ చేస్తున్నారు. సో ఆ 10% క్రెడిట్ నేను తీసుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ ప్రతి క్యాస్ట్కి. ఈరోజు ట్రై చేశాను హీరోయిన్స్ని తీసుకురావడానికి, కుదరలేదు యాక్చువల్లీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మీరు వస్తే చాలు అనుకున్నాను, మీరు వచ్చారు. సక్సెస్ మీట్ పెడదాం అనుకున్నప్పుడు కూడా మా పిఆర్ చెప్పారు,
ఎందుకు పెడదాం అనుకుంటున్నారు సక్సెస్ మీట్, దేనికోసం, గెస్ట్ ఎందుకు, ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ ఎందుకు, యాక్చువల్గా మీ మూవీ ఎలా వెళ్తుంది అంటే నేను చెప్పాను, మా మూవీ మెయిన్గా రీల్స్ త్రూ వెళ్తుంది అనమాట. అంటే రీల్స్ వల్లనే ఆ కింద కామెంట్లలో ఏ మూవీ అని సెర్చ్ చేసి ఈటీవీలో చూస్తున్నారు. సో దెన్ మీమర్స్ వల్ల వెళ్తుంది మీ మూవీ, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల వెళ్తుంది. సో వాళ్ళని పిలుద్దామన్నారు. అండ్ ద ఐడియా ఆఫ్ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పిలిచి ఈవెంట్ చేద్దామని ఐడియా ఏలూరు సీను గారిది. ఆ క్రెడిట్ తనదే. థ్యాంక్స్ ఏలూరు సీను గారు. అండ్ ప్రతి క్రాఫ్ట్కి ఏదో క్రాఫ్ట్కి మంచి పేరు వస్తుంది. మ్యూజిక్ది నేను వినలే అనమాట ఇప్పటివరకు. సాంగ్స్ బాగున్నాయి, ఈ పర్టికులర్ సాంగ్ బాగుంది, ఏది వైరల్ కానందుకో ఏమో నేను వినలేదు. బట్ ట్రై ఏ మ్యూజిక్ ఆఫ్ ఏం చేస్తున్నాం, యూ పీపుల్ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. 4 సాంగ్స్ ఐదర్ లిరికల్ వాల్యూ బాగుంటుంది లేదా మ్యూజిక్ ట్యూన్ అన్న బాగుంటుంది. కుదిరితే వినండి ప్లీజ్. అండ్ మా మూవీ డిజిపోస్ట్లో జరిగింది. డిజిపోస్ట్ విక్రమ్ గారికి అండ్ జమ్నీ చరణ్ గారికి, అందులో వర్క్ చేసిన అపేంద్ర అండ్ శ్రీకాంత్, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రెండర్స్ పెట్టారు. ఎప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళు అరేంజ్ చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న రీల్ ఏంటిదంటే, ఆ కార్ సీన్లో అమ్మాయికి ప్రపోజ్ చేసేది. సో అది మాకు ఒక అరగంట టైం ఉంది షూటింగ్లో అన్నప్పుడు షూట్ చేసామన్నమాట. అది షూట్ చేసేటప్పుడు నాకు సౌండ్ అవుతుంది, మామూలుగా మైక్ ఇలా పట్టుకుని ఉంటారు. తను వచ్చి చెప్పాడు, సార్ ఈ సీన్ బాగుంది సార్, చాలా బాగుంది ఈ సీన్, ఇది బాగా పేలుతుంది అన్నట్టే. సర్లేరా బాబు సరే అనుకున్నాము. కానీ అది ఎప్పుడైతే వైరల్ అయిందో నాకు ప్రతిరోజు ఆ అబ్బాయి గుర్తొచ్చాడు. సో తను గెస్ట్ చేశాడు. నేను అనుకున్నా ఎవరిని తక్కువ అంచనా ఎదురు, వీడు ముందే గెస్ట్ చేశాడు అనుకున్నా. అండ్ మా ఎడిటర్ అండి హరిశంకర్, తను మెయిల్ అనే మూవీకి అండ్ పరేషాన్ అనే మూవీకి ఎడిట్ చేశాడు. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఈ మూవీ మనం ఏం చేస్తున్నాం మూవీ మీరు చూడండి, పాసిబుల్ ఉంటే ఒక సర్కిల్ తిరగడానికి తను మెయిన్ రీజన్. తను డే 1 నుంచి బిలీవ్ చేశారనమాట. సో నాకు ఒక ఐడియాలజీ ఉంది, మూవీ ఎట్లా రిలీజ్ అయ్యిద్ది, డే 1 ఎంతమంది చూస్తారు, 7th డే ఎంతమంది చూస్తారు, ఎప్పుడు ఎత్తేస్తారు, ఈ ఐడియా ఉంది. కానీ తను నమ్మారు మూవీని. ఈ డిజిటల్లో ఇది చూసి జనాలు అప్రిషియేట్ చేస్తుంటే నాకు తను గుర్తొస్తున్నారు, హరిశంకర్ మా ఎడిటర్. అండ్ మెయిన్గా మా 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 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశోక్ వదానియా తన పేరు, తను రాలేదనుకుంటా. అండ్ తను మాకు చాలా హెల్ప్ చేశారండి. మా చిన్న మూవీని శ్రీ విష్ణు గారి దగ్గర తీసుకెళ్లారు, సూర్యబాబు గారి దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్నాము. టీజర్ శ్రీ విష్ణు గారు లాంచ్ చేశారు. సో అనామకులం అనమాట మేము. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేశారు. సో వీ థ్యాంక్ టు అశోక్ గారు. ఎక్కువ మాట్లాడేసాను. లేదు పర్లేదు, మాట్లాడండి. దాట్స్ ఇట్ అండి. ఇఫ్ పాజిబుల్ మీకు ఇంతవరకు చూడలేదంటే చూడండి, బాగుంటుంది. ఖచ్చితంగా కనీసం 35 మార్కుల కన్నా రావాలి ఈ సినిమాకి అని ప్లాన్ చేసుకొని చేసామన్నమాట. ఖచ్చితంగా రీచ్ అయ్యాము. మీరు చూడకుంటే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అండ్ నాకు సినిమా చూసిన తర్వాత ఒక క్వశ్చన్ రేజ్ అయింది. సో మీరు ప్రతి ఇయర్ 365 days అంటే దాటిపోయిన తర్వాత ఒక 1 day ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది బర్త్డే అన్న కాన్సెప్ట్. సో మీకు ఎలా తెలిసింది, ఆర్ఎల్స్ లేదంటే ఎక్కడి నుంచి అయినా విన్నారా? హౌ డస్ ఇట్? అది స్కూల్ బుక్స్లో ఉంటుందండి మనకి. ఓకే, స్కూల్ బుక్స్లో ఉంటుంది. సో బాగా అంటే కొత్తగా ఓకే, మేము కూడా సర్చ్ చేసాం వెంటనే చూసిన తర్వాత. చాలా మంది రిలేట్ అవుతారు అనుకుంటా మేబీ ఆ పాయింట్కి. అవును, అది చెక్ చేస్తే అంటే మేము చెక్ చేసాం పెట్టడానికి ముందు, అది స్కూల్ బుక్స్లో ఉంది యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హీరో ఆఫ్ దిస్ ఫిలిం, ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినటువంటి ఆకాష్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ మూవీ ఒక 4 years ముందు స్టార్ట్ చేసి ఉంటాం. అప్పుడు నేను 7th class, 2 years నేను 7th classలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాను. ఇప్పుడు 10th అయిపోయిందండి. సీరియస్గా చెప్తున్నా. అన్ని ఇయర్స్ నుంచి వీళ్ళ హార్డ్ వర్క్ పెట్టి మీకు మూవీలో కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్లో, ప్రతి సీన్లో దే డెడికేషన్ అండ్ దే మోటివేషన్, ఇట్స్ ఎవిడెంట్. అండ్ దానికి మెయిన్ పిల్లర్స్ మన డిఓపి, మన హీరో, మన ప్రొడ్యూసర్ గారు అండ్ భరత్ అన్న. They have given their best for the film and you will definitely enjoy the film. ఇది ఎట్లా అంటే ఇట్స్ ఒక ఎవ్రీడే బాయ్ గురించి ఒక మూవీ అనమాట. అండ్ నా సీన్స్ ఉన్నప్పుడు బాగానే ఎంజాయ్ చేసాం. అది ఇట్స్ క్వైట్ ఫన్. You will definitely love it. And thank you to all the memers and all the press and media people who have promoted the film a lot. మీరు లేకపోతే ఇప్పుడు ఇంత రీచ్ వచ్చిండదు ఈ సినిమాకి. And whatever you are giving us, we are loving it. Thank you so much.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హీరో ఆఫ్ ద ఫిలిం విజయ్ రాజ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా అదే క్యారెక్టర్లో నడుస్తున్నట్టున్నారు, చాలా సైలెంట్గా. లేదు 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 బేసిక్గా ఇంతేనా మనం? నేను మాట్లాడతా. లేదు లేదు అస్సలు కాదు. ఓకే. అంటే ఈవెంట్ అంతా సప్పసప్పగా అవుతుంది, మొహాలు కూడా ఎట్లనో పెట్టిరు అందరూ. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరినీ చూస్తుంటే నాకు అంటే యూట్యూబ్ టీవీలోనే చూసి సడన్గా చూస్తుంటే మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి నేను ఆడ కూసోబుద్ది అవుతుంది నాకు. మీరు సెలబ్రిటీ లాగా కనిపిస్తున్నారు నాకు. సో హాయ్ హాయ్. యాక్చువల్లీ ఏం చేస్తున్నావు అనే సినిమా ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. ఈటీవీ విన్లో రిలీజ్ అయ్యి మంచిగా రీచ్ బాగా వెళ్తుంది. ఇలాంటి సినిమాకి ఒక 6 months ముందు రిలీజ్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ ఎందుకు అంటే మీ సినిమా ఇప్పుడు చాలామంది సినిమాలు చేస్తున్నారు. కృష్ణానగర్లో, యూసుఫ్గూడలో కొంతమంది వచ్చి సంవత్సరాలు ఉండి చాలామంది సినిమాలు చేస్తున్నారు, కంటెంట్ చేస్తున్నారు. వాళ్ళ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయితే ఇంకంతా అయిపోయింది అనుకొని వెళ్ళిపోతున్నారు. థియేటర్లో ఫ్లాప్ అయితే అంతా అయిపోయినట్టు కాదు. ఓటీటీ అనేది ఒకటి ఉంది, అక్కడికి వస్తే సినిమా కొడితే ఇట్లా డిజిటల్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ వేసుకోవచ్చు అని ఏం చేస్తున్నావు ప్రూవ్ చేసింది. అది చెప్పడానికి మేము ఈ సక్సెస్ మీట్ పెట్టినాం. బేసిక్గా సినిమా ఆస్పిరెంట్స్ అందరూ వినండి ఖచ్చితంగా. థియేటర్లో సినిమా పోయినట్టు కాదు, ఓటీటీ అనేది ఒకటి ఉంది. ఓటీటీ సక్సెస్ అనేది ఒకటి చూసినాం కదా. ఇప్పుడు ఆ సక్సెస్ చూడడానికి మెయిన్ రీజన్ ఈటీవీ విన్ లాంటి వాళ్ళు లేకపోతే మేమైతే ఈ సక్సెస్ చూడలేము, ఈ ఈవెంట్ చేసుకోలేము. మా సినిమా యూట్యూబ్లో పెట్టుకోవాల్సి వచ్చేది, వీళ్ళు చూసేటోళ్ళు, 1 million views వచ్చేవి, బాగుంది అనేటోళ్ళు, మేము సర్దుకొని ఇంటికి పోయేటోళ్ళం. బట్ థియేటర్లో పోయినా కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ రేంజ్లో రీల్స్, మల్టిపుల్ రీల్స్, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి అంటే ఆ సినిమా ఓటీటీకి రావడం మెయిన్ రీజన్. ఆ ప్రాసెస్లో నాకు హెల్ప్ చేసిన ఫస్ట్ మనిషి సుహృత్కి నేను సినిమా పంపితే అంటే ఎందుకు అంటున్నావు, ఒక పని చేయి, నువ్వు సినిమా చూడు, నేను రేపు ఫోన్ చేస్తాను నీకు, ఏం బాగాలేదో చెప్పు అన్న. సినిమా చూసిండు, అన్న బాగుందన్న సినిమా అన్నాడు. దెన్ పుష్ ఇట్ అన్న. తర్వాత వీళ్ళ కోఆపరేషన్, మన నితిన్ గారు అవ్వచ్చు, సాయి కృష్ణ గారు అవ్వచ్చు, వాళ్ళు కూడా మంచి సినిమా, గోపిసుందర్ మ్యూజిక్ అలా చిన్న వాళ్ళ కొత్త వాళ్ళ ఇంత బాగా ఎట్లా చేసిర్రు అని చెప్పేసి వాళ్ళు పుష్ చేసి కొంచెం ఇంకా పుష్ అయ్యేది సినిమా రిలీజ్ డేట్. సాయి కృష్ణ గారు ఒక సిచ్యువేషన్లో లేదు ముందది వేసేయండి, ఏం చేస్తున్నావు వేసేయండి, అది బాగుంది అంటున్నారు ముందది వేసేయండి అని 28కి మార్చ్ 28కి సినిమా వచ్చేలాగా హెల్ప్ చేశారు సాయి కృష్ణ గారు. ఆయన కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అండ్ మోర్ ఓవర్ నితిన్ గారు, సుహృద్ నితిన్ గారిని ఒప్పించకుంటే కూడా సినిమా ఇక్కడ ఉండేది కాదు. సో ఈటీవీ విన్లో సినిమా ఉండడానికి వీళ్ళు ముగ్గురు నాకు పిల్లర్స్ లాగా, ఆయన పూజారి అయితే వీళ్ళు దేవుళ్ళలాగా. సో సినిమా ఇక్కడ ఉంది, డిజిటల్ బ్లాక్ బస్టర్ అని మేము పోస్టర్ వేసుకున్నాము అంటే రీజన్ వీళ్ళే ఖచ్చితంగా. ఈటీవీ విన్కి కంప్లీట్ క్రెడిట్ ఇస్తున్నాయి ఈ విషయంలో. ఇంకా సినిమా మన మామూలుగా టీం విషయానికి వస్తే మా డైరెక్టర్ నా ఓన్ బ్రదర్, మేమిద్దరం బ్రదర్స్. మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎట్లాంటి సినిమా చేద్దాము, కొత్త వాళ్ళము, నామకం ఎవరు చూస్తాడు అని చాలామంది అన్నారు. మేమే అనుకున్నాము, బేసిక్గా చాలామంది కూడా అదే ఉంటుంది, కొత్తోడి కోసం టికెట్ ఎందుకు తెంచాలి ఎవడైనా. అలాంటి సిచ్యువేషన్లో రిలేటబిలిటీ అనే ఫ్యాక్టర్ని తీసుకొని అందరూ రిలేట్ అయ్యే కంటెంట్ చేద్దామని చెప్పేసి ఆ మనిషి మా డైరెక్టర్ ఏం చేస్తున్నావు అనే టైటిల్తో సినిమా చేద్దామన్నాడు. అక్కడే మేము సగం సక్సెస్ అయిపోయినాం, ఎందుకంటే మోస్ట్ రిలేటబుల్ అండ్ క్యాజువల్ వర్డ్ ఏం చేస్తున్నావు అనేది. సో అట్లా స్టోరీ రాసుకొని, సీక్వెన్సెస్ రాసుకొని, మల్టిపుల్ స్ట్రగుల్స్, హర్డిల్స్ అవన్నీ ఫేస్ చేసి ఈరోజు ఒక 2 to 3 years తర్వాత ఈ సినిమా ఒక సక్సెస్ మీట్ చేసుకుంటుంది అంటే దీని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉందో ఆలోచించండి ఒకసారి. సో నేను ఇప్పుడు ఏం చెప్పాను, నేను ఒకరిని ఛాయ్ అడిగినా వాడు నాకు మళ్ళీ ఛాయ్ ఇవ్వలేదు, ఇప్పుడు నేను వానికి గోల్డెన్ కప్లో తీసుకుపోయి ఛాయ్ ఇచ్చిన దిస్ ఈజ్ సక్సెస్ అని మీకేం సొల్లు స్టోరీలు చెప్పాను. కానీ సీరియస్లీ చెప్తున్నా, చాలా మంచి సినిమా, చాలా ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా, ఓటీటీలోకి వచ్చి చాలా మంచి రీచ్ తెచ్చుకున్న సినిమా, కంటెంట్ ఈజ్ ద కింగ్ అని ప్రూవ్ చేసిన సినిమా ఏం చేస్తున్నాం. మీరు చూడకుంటే దయచేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఈ సినిమా ఓటీటీకి వచ్చే ప్రాసెస్లో నేను చాలా తలుపులు తట్టినా, చాలామందిని అడిగినా, చాలామందిని చూసిన. ఆ ప్రాసెస్లో నాకు కొంతమంది హెల్ప్ అయ్యారు, కొంతమంది హెల్ప్ కాలేదు, కొంతమంది జెన్యున్గా పుష్ చేసిర్రు. రానా లాంటి వాళ్ళు, సిద్ధార్థ్ లాంటి వాళ్ళు జెన్యున్గా పుష్ చేసిర్రు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. పని అవ్వకపోవచ్చు, బట్ వాళ్ళు ట్రై చేసిర్రు నాలాంటి వాళ్ళ కోసం, నాలాంటి ఒక అనామకుడి కోసం. సో ఏం చేస్తున్నాం అనే సినిమా ఇట్ ఈస్ వెరీ పర్సనల్ ఫర్ మీ. ఎంత పర్సనల్ అంటే సినిమా ఉన్నా లేకున్నా దీన్ని పట్టుకొని మేము ఒక 2 to 3 years వెళ్ళాడినాము. ఇది ఆగిపోయే సిచ్యువేషన్లో కూడా మేము అట్లనే ఉన్నాము, ఇది ఆగిపోద్దేమో అనే సిచ్యువేషన్లో అట్లనే ఉన్నాము, ఓటీటీకి వెళ్ళదేమో అన్న సిచ్యువేషన్లో అట్లనే ఉన్నాము, ఓటీటీకి వచ్చిన తర్వాత ఇది బాగా చేస్తుంది అన్న సిచ్యువేషన్లో కూడా ఇట్లనే ఉంటున్నాము. సో ఈ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి కారణమైన నవీన్ గారు, కిరణ్ గారు,
వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. వాళ్ళ పేరెంట్స్ నాగరదొడ్డి వెంకటరాములు గారు, నాగరదొడ్డి చిన్న వెంకటరాములు గారు అండ్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి విద్యానాథ్ రెడ్డి గారు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. సో మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ పిల్లలు ఇట్లా స్టార్ట్ చేసిరు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పుష్ చేసిరు సినిమాని. సరే పిల్లలు ఏదో స్టార్ట్ చేసిరు అని చెప్పేసి. సో వాళ్ళకి నేను కంప్లీట్ క్రెడిట్ ఇస్తున్నా. ఇంకా టీం విషయానికి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక చిన్న సినిమాకి ఒక 3 లేదా 4 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. చాలా బర్డెన్ ఉంటుంది వాళ్ళ మీద. పెద్ద సినిమాకి 10-15 మంది ఉంటే చిన్న సినిమాకి 3-4 ఉంటారు. కంట్లం, విన్యాస్, రానా ఒక్కసారి ముందుకు రండి మీరు. ఒక్కసారి ప్రతి పని చేసిర్రు. దుమ్మెత్తడం దగ్గర నుంచి, చైర్లు జరపడం దగ్గర నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ పని కూడా వీళ్ళు మీదేసుకొని చేసిర్రు. అట్లనే అవినాష్ అన్న, హీస్ ద ప్రొడక్షన్ డిజైనర్. ఒక్కసారి రండి అన్న. హీస్ ద ప్రొడక్షన్ డిజైనర్. ఈయన ప్రొడక్షన్ డిజైన్ చేసుకుంటూ, ఆర్ట్ చేసుకుంటూ, ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ ఇల్లు బాగుంది, బొమ్మలు బాగున్నాయి, ఇంకో బొమ్మలు వేయించింది ఈయననే. సో ఇట్లా చాలామంది చాలా ఎఫర్ట్ పెట్టిర్రు. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుర్రు. స్టిల్ ఈరోజు మన సినిమా కొంచెం బెటర్గా పనిచేస్తుంది, బెటర్గా సక్సెస్ అయింది అంటే షేర్ చేసుకోవడానికి ఇక్కడికి మాతో వచ్చారు. స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు చివరి వరకు ఉండరు, బట్ వీళ్ళు ఉన్నారు. సో ఇంకా మా డిఓపి గారు ప్రేమ్ గారు, ఆయన చాలా పర్సనల్గా తీసుకొని ఆయన పెట్టిన ఫ్రేమ్స్ మీకు నచ్చుతున్నాయి. అండ్ ఆయన టీమ్ మహేష్ అండ్ మహేష్ ఒకసారి ముందుకు మహేష్ మా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, ఫనీ, వికాస్ అన్న రాలేదు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. లిమిటెడ్ టీమ్, వెరీ లిమిటెడ్ టీమ్. ఫైట్లు, సాంగ్స్ ఉండవు, బట్ స్టిల్ ఒక 3-4 ఒక క్రాఫ్ట్ని హ్యాండిల్ చేయాలి అంటే అది ఎంత కష్టమో మీకు తెలుసు. చాలా కష్టపడ్డారు. ఈ సక్సెస్ అంతా కూడా వీళ్ళందరికీ కూడా చెందుతుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే గోపి సుందర్ గారు ఈ సినిమా నాలాంటి ఒకటి సినిమా ఆయన ఎందుకు చేయాలి, బట్ స్టిల్ చేసిర్రు. మంచి సాంగ్స్ ఇచ్చిర్రు. మీరు సాంగ్స్ విన్నా, బీజిఎం విన్నా మీకు చాలా నచ్చుద్ది. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. సింగర్స్, లిరిసిస్ట్స్ అందరూ కూడా ఇంత మంచి మ్యూజిక్ రావడానికి వాళ్ళు కూడా రీజన్. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ చాలామంది చాలా ఎఫర్ట్ పెట్టి చేసిర్రు ఈ సినిమాని. అండ్ ఇంకా థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. లైక్ వాళ్ళు ఏ రోజు కూడా ఇద్దరు కొడుకులు సినిమాల్లోకి వెళ్తే అది కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా, డబ్బులు లేకుండా ఎవరు సపోర్ట్ చేయరు. ఏం చేస్తున్నారు మీ అబ్బాయిలు అనే క్వశ్చన్ మాకంటే వాళ్ళు ఎక్కువసార్లు ఫేస్ చేసిర్రు. అండ్ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఈ సినిమా ఓటీటీలో ఇంత మంచి రీచ్తో వెళ్తుంటే. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఒక మనిషి గురించి నేను మాట్లాడి ఐ క్లోజ్ ఇట్ ఆఫ్. ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ సో మచ్ టైమ్. ఒక మనిషి ఉన్నారు. ఆ మనిషి నన్ను చాలా పుష్ చేసిర్రు, చాలా మోటివేట్ చేసిర్రు త్రూఅవుట్ దిస్ జర్నీ. ఈ జర్నీ మొత్తం ఆ మనిషి నన్ను మోటివేట్ చేసిండు. ఆ మనిషి లేకపోతే మేబీ నేను ఇంత దూరం వచ్చేటోని కాదేమో. నేను కింద పడ్డ ప్రతిసారి నాకు ఆ మనిషే గుర్తొచ్చిండు. ఆ మనిషి, మా సినిమా ఓపెనింగ్ షాట్ ఆ మనిషితోనే ఉంటుంది. సో ఇది మా సినిమాకు ఒక క్లోజింగ్ ఈవెంట్ లాంటిది కాబట్టి క్లోజింగ్ కూడా నేను ఆ మనిషితోనే చేస్తున్నా. ఎస్, దట్స్ ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారు. నేను పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్ని. నేను సినిమాలోకి రావడానికి నాకు ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఏం లేనప్పుడు ఏం చెయ్యొచ్చు అన్నదానికి నాకు ఒక ఇన్స్పిరేషన్. ఎట్లా మోటివేట్ చేసుకోవాలి అన్నదానికి ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు సినిమా ఈ రేంజ్లో ఇట్లా వెళ్తుంది కదా, ఈ సక్సెస్ ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఇస్తున్నాం. ఏం చేస్తున్నాం టీం. అండ్ ఇది ఆయనకు చేరుతుందో లేదో కూడా మాకు తెలియదు, మేము చాలా చిన్నోళ్ళం. బట్ స్టిల్ ఇది టీం ఏం చేస్తున్నావు ఆయనకి ఇచ్చే ట్రిబ్యూట్ ఇది. సో అంటే ఒక విషయం చెప్తా. మన కృష్ణానగర్లో, యూసుఫ్ కూడా, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఇక్కడిక్కడే తిరుగుతుంటాం కదా మనము. పనులు అవుతుండవు, సినిమా పనులు అవుతుండవు, ప్రొలాంగ్ అవుతుంటాయి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి బండి పట్టుకొని ఇట్లా ఆగుతుంటాయి. ఏంది లైఫ్ ఇట్లా అయిపోతుంది, జీవితం ఏంది ఇట్లా అయిపోతుంది, ఏం బీకలేమా, ఇట్లనే చేస్తారా అందరూ అన్నప్పుడు మెడ ఇట్లా టిల్ట్ చేస్తే బ్లడ్ బ్యాంక్ కనిపిస్తుంది. ఆడ చిరంజీవి గారు పెట్టిన బ్లడ్ బ్యాంక్ కనిపిస్తుంది. అది చూసి లేలే మనం కూడా బీక్తామని మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని పోతాం. అది చిరంజీవి అంటే మాకు కూడా, మా అన్నయ్యకు కూడా. మీరు మా సినిమా చూసినప్పుడు ఓపెనింగ్ షాట్ చిరంజీవి గారు ఉంటారు, ఓపెనింగ్ షాట్. సో క్లోజర్ కదా, ఇది క్లోజర్ కూడా ఆయనతోనే అవ్వాలి అని చెప్పేసి చేసుకొని వచ్చేసిన. ఇది ఏం చేస్తున్నావు టీం చిరంజీవి గారికి ఇచ్చే ట్రిబ్యూట్. అండ్ థ్యాంక్స్ మీరందరూ వచ్చినందుకు. లైక్ కొంచెం లేట్ చేసినాం, దానికి సారీ చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ సో అమేజింగ్. నిజంగా చిరంజీవి గారు అందరికీ ఇన్స్పిరేషన్, మా అందరికీ మీతో పాటు. అండ్ ఫర్ ష్యూర్ ఎలాగైనా ఈ కంటెంట్ ఆయన దాకా చేరేయాలని మా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫర్ ష్యూర్గా మీకు ఆయన్ని కలిసే అవకాశం త్వరలోనే రావాలని కోరుకుంటూ ఉన్నాం. అండ్ నాకు చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరు అమ్మాయిల హేటర్స్? ఎందుకు కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు అమ్మాయిలకి? ఎందుకు?
ఎందుకు అలా రాసుకున్నారు? మీ కాన్సెప్టా అది? అమ్మాయిలు కాంప్లిమెంట్స్ కోరుకుంటామండి. అమ్మాయిలు అంటేనే అందం, అందం అంటేనే అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలకు కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా మీరు రాస్తే ఎలా చెప్పండి? చెప్పండి, మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి. సైలెంట్గా ఉంటే ఎలా? అది యాక్చువల్లీ ఆ పర్టికులర్ సీన్కి ఇన్స్టాగ్రామ్లో చాలా వ్యూస్ వచ్చాయండి. థియేటర్ రిలీజ్ అప్పుడు మేము ఒక 4 లక్షలు ఖర్చు పెట్టి ప్రమోట్ చేసాము. ఒక రీల్కి 1 మిలియన్ వచ్చింది, ఒక రీల్కి 500,000 వచ్చింది. ఈ ఓటీటీ రిలీజ్ అయ్యాక 1 మిలియన్ రీల్స్ దగ్గర ఒక 100 ఉంటాయండి. 100 ఉంటాయి. దాంట్లో సగం ఈ పర్టికులర్ సీన్ అనమాట. అందుకే చెప్పా ఇప్పుడు ఇదంతా. అరగంట మిగిలింది అనమాట. 6 o'clockకి ప్యాకప్ కదా, ఒక హాఫ్ అన్ అవర్ మిగిలింది. ఏదో ఒకటి రాసి, ఎందుకు టైం వేస్ట్ చేయడం, ఏదో ఒకటి రాసి చేద్దాము అన్న సిచ్యువేషన్లో షూట్ చేసిన సీన్ అండి అది యాక్చువల్లీ. సో ముందేం అనుకోలేదు. లక్కీలీ ఎడిటర్కి నచ్చింది అది, సో తను పెట్టాడు. యా, సో నైస్. నెక్స్ట్ సినిమా నుంచి కొంచెం కాంప్లిమెంట్లు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. హీరో గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని, సాయి కృష్ణ గారిని, నితిన్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్. ఓకే, 1 second. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఎందుకండి? ఓకే, థ్యాంక్ యూ. యా, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. యా, భరత్ మిత్ర గారిని, విజయ్ రాజ్ కుమార్ గారిని అండ్ అలానే సాయి కృష్ణ గారిని, నితిన్ గారిని కూర్చోవలసిందిగా వి రిక్వెస్ట్ యూ అండి. డైరెక్టర్ భరత్ మిత్ర గారు. యా, హాయ్ భరత్. హాయ్ అండి. హాయ్ అండి. సినిమా అంటే చూసాం, ఆగస్ట్లో చూసినప్పుడు కూడా బాగానే ఉంది, లేదు కాదు. కాకపోతే విజిబిలిటీ లేక, అంటే పబ్లిసిటీ లేక ఎందుకో అప్పుడు థియేటర్స్లో అనిపించలేదు అన్నది. ఇప్పుడు ఈటీవీకి రావడం వల్ల కొంచెం మీకు ప్లస్ అయిందా? అవునండి, కంటెంట్కి అక్కడి నుంచి అదే సేమా లేదైనా చేంజెస్ చేశారా ఎడిట్లో? ఎడిట్లో చేంజెస్ ఏం చేయలేదండి. ఒక సీన్ తీసేసాం అనుకోండి అంతే. యాక్చువల్లీ నమ్మకాలు తక్కువ మాకు. సో ఫస్ట్ మనం కలర్ చెక్ చేస్తాం కదండి. అప్పుడు యాక్చువల్లీ డైరెక్టర్ ఒక 2 చూస్తే సరిపోద్ది అన్నారు. నేను ఏం చేశానంటే ఫ్యామిలీస్ని వాళ్ళని పిలిచా, అంటే సినిమా సర్కిల్ లేకుండా ఉన్న వాళ్ళని. సో దే లవ్డ్ ఇట్. వాళ్ళకి పేపర్స్ ఇచ్చామన్నమాట, చిన్న స్లిప్స్ ఇచ్చాము, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి అన్నాము. సో మాకు తెలిసింది ఓకే ఇది చేయాలి అన్నప్పుడు ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అని అన్నారు అనమాట. అది తీసుకొని మేము ఒక 1 సీన్ తీసేసాము. యా, అంటే మీకు కథ రిపీట్ అయిందా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ లవర్ వచ్చినప్పుడు ఆమె ఫెయిల్ అవుతాడు,
సెకండ్ అమ్మాయి వచ్చేటప్పటికి ఇది అవుతుంది కదా, అది లవ్ సక్సెస్ అవుతాయి హీరోకి. అవునవును. అలాగే ఫస్ట్ మీరు థియేటర్కి వెళ్ళేటప్పటికి ఫెయిల్ అయినా సెకండ్ వచ్చేటప్పటికి డిజిటల్. యాక్చువల్లీ థియేటర్ రిలీజ్ అనేది మేము ముందు అనుకోలేదండి. అంటే తెలీదు, డిస్ట్రిబ్యూటర్ అనేవాడే మాకు తెలీదు. లక్కీగా మా పిఆర్స్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఇంత ఖర్చు అయింది అన్నారు. సో ఇట్స్ ఎ డ్రీమ్ కదండి మనకి చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్లో ఉంటే బాగుండనేది. నేను పర్సనల్గా సినిమా స్టార్ట్ చేసిన రీజన్ కూడా ఓటీటీ అనేది ఒకటి బూమ్ అయింది. అప్పటికి కరోనా రాలేదు అని నేను ముందు గెస్ చేశాను. ఓటీటీ బూమ్ అయింది, సప్లై డిమాండ్ ఫార్ములా ప్రకారం తీసుకుంటారు మూవీస్ అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాం. సో థియేటర్ సినిమా కాదండి. చాలామంది చూసి థియేటర్ సినిమా బాగుంది, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు అన్నారు. సో అది రీజన్. అండ్ అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. చిన్న రిస్క్ చేస్తే మన సినిమా స్టేట్లో ఒక 50-60 థియేటర్లో ఉంటుంది అనే విషయం అర్థమై ఆ రిస్క్ చేసి పెట్టామండి. అంటే మేము గెస్ చేసాం ఒక 5 నుంచి 10,000 మంది వరకే మన సినిమా చూస్తారు అని. సో అదే అచీవ్మెంట్ అప్పటికి, అలా అనుకునే చేసాం అనమాట. ఈ 6 monthsలో మీరు నేర్చుకున్నది ఏంటి? లెర్నింగ్, వాట్ యూ లెర్న్? అంటే ఒక కంటెంట్ తీశారు, ఆ కంటెంట్ ఒక ఏరియాలో అక్కడ నచ్చలేదు అన్నారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యూత్లో వెళ్తుంది, ఇప్పుడు డిజిటల్గా బాగా. అప్పుడు మన దగ్గర పబ్లిసిటీ లేదండి. యాక్చువల్లీ 4 లక్షలతో స్టార్ట్ చేసాము. 4 లక్షలు ఉండే మన దగ్గర రిలీజ్ టైంకి. సో ఒక హోర్డింగ్కి ₹1,00,000 అయితే మీకు తెలుసు. సో మనం ఏం చేసామంటే, అప్పటికి కాంతారా అనే సినిమా నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు పోస్టర్లు అవన్నీ ఏం చేయలేదు, సడన్ రిలీజ్ ప్లాన్ చేశారు. దే ప్రమోటెడ్ ఓన్లీ ఇన్ FB అండ్ ఇన్స్టాగ్రామ్. సో మనం ఆ 4 లక్షలు తీసుకెళ్ళి ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో పెడదామని ప్లాన్ చేసాము. మనం ఒక 20,000 10,000 మందికి ఖచ్చితంగా రీచ్ అవుతుంది, 20,000 మందికి రీచ్ అయితే చాలు అన్న ఉద్దేశంతో ఆ 4 లక్షలు దాంట్లో పెట్టాము. వాళ్ళు చూశారు అండ్ వీ గాట్ గుడ్ రివ్యూస్ అండి. నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి స్లో అనిపించింది బికాస్ ఆఫ్ ఫెమిలియర్ ఫేసెస్ లేక, కానీ నాకు అప్పుడు కూడా పాజిటివ్ రివ్యూసే వచ్చాయి. సో ఇప్పుడు కూడా వచ్చాయి, కాకపోతే ఇప్పుడు నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను ఓకే బాగానే ఉందండి సినిమా అని. నితిన్ గారు, అందరు రెగ్యులర్గా అడిగి ఏం చేస్తున్నావు అనుకుంటాం. టైటిల్ బాగానే ఉంది, కానీ మీరు కొన్ని అంటే ఇప్పటివరకు చూడలేదా, మీకు రాలేదు అది ఈ 6 monthsలో ఉంటుంది ఈ మీ దగ్గరికి? ఈ సినిమా అంటున్నారు సార్? లేదు సార్, ఈ సినిమా వచ్చింది మా దగ్గరికి. బట్ మీకు తెలిసిందే ప్రతి ఓటీటీకి ఒక క్యాలెండర్ అనేది ఉంటుంది, కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తేనే. లాస్ట్ టైం థియేట్రికల్గా ఫ్లాప్ అయింది అంటున్నారు కానీ సార్, థియేట్రికల్స్ చాలా రీజన్స్ ఉంటాయి కానీ సార్. ఇప్పుడు మనమే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఫ్లాప్ కాదు, అంటే రీచ్ అవ్వలేదు. మాకు కూడా మేము కూడా వినలేదు, ఒక్కసారి విన్నాము, తర్వాత అది వెళ్తుందా లేదా ఎక్కడ వెళ్ళిందనే తెలియదు. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా బాగుంది. ఆడియన్గా చూస్తే ఒక స్టూడెంట్గా చూసినా నచ్చుతుంది, కానీ రీచ్ అవ్వే వాళ్ళకి రీచ్ అవ్వలేదు. వెరీ ట్రూ అండి. బికాజ్ మీకు ఇన్స్టాగ్రామ్ అన్న ఉంది తెలుసుకోవడం, నాకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అప్పుడు, నాకు అది కూడా తెలియదు రిలీజ్ అయినట్టు. బట్ నాకు వచ్చినప్పుడు నేను చూసినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను. టు బి ఫ్రాంక్ ఇంకా లోపల ఫీల్ అయ్యాను, ఇదే ఒక మలయాళంలో రిలీజ్ అయిపోతే ఈ పాటికి చాలా బాగా తెలిసి వచ్చేది మనకు. ఫేసెస్ తెలుగున బాగా ప్రమోట్ చేస్తాం కదా మిగతా లాంగ్వేజ్ని, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. సో నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది ఫిలిం అని. సో అఫ్కోర్స్ మంచి టైంకి రిలీజ్ అయిందండి, సమ్మర్కి రిలీజ్ అయింది. ఇలా ఇప్పుడు బయట చూస్తే మొత్తం డ్రై సీజన్ నడుస్తూ ఉంది, ఏ సినిమాలు లేవు. సో ఫ్యామిలీ అందరూ రిపీట్ వ్యూయింగ్ జరుగుతూ ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ దేర్ యాక్చువల్ సక్సెస్. ముందు ఒక టెస్టింగ్ స్క్రీనింగ్ చేసినట్టు థియేట్రికల్, దిస్ ఈస్ ద యాక్చువల్ స్క్రీనింగ్ ఫర్ యువర్ ఫిలిం. గుడ్ విజయ్, మీరు మొత్తం చెప్పేశారు, ఇంకా మొత్తం మీ స్పీచ్లోనే వచ్చింది, ఇంకా అడిగేది ఏం లేదు. మన వాళ్ళు అడిగిన తర్వాత చూస్తా. ఆల్ ది బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ సార్. హీరో గారు, సార్ మీరు మీ బ్రదర్ ఇద్దరు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీకి వచ్చున్నారు. సో వాట్ కాన్ఫిడెన్స్, అంటే ఇప్పుడు భయపడలేదంటే మనకి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, హౌ కెన్ వీ సస్టైన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అని? యాక్చువల్లీ రెండు కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, డబ్బులు కూడా కావాలి. రెండు లేవు, కాన్ఫిడెన్స్ ఒక్కటే ఉంది, ఏం లేదు. సో లైక్ చేస్తాం, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేస్తాము. అండ్ మాకేమనిపించేదంటే మన దగ్గర మ్యాటర్ ఉంటే పర్లేదు, మ్యాటర్ లేకపోతే 1-2 సినిమాలకు బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు కూడా మేము అదే ఫీల్ అవుతాం, లైక్ ఇంకో 4-5 సినిమాలు చేస్తాము, మేము పనికిరాం అనిపిస్తే మేమే బయటకు వచ్చేస్తాం. రుద్దుకోవాలనే ఇంటెన్షన్ లేదు, డబ్బులు కూడా లేవు. సో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాం. సో మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంటెంట్ చేసిన రోజులు మేము సేఫ్ అనే ఇంటెన్షన్తోనే వచ్చినాం, అంతే. సాయి గారు, సార్ ఈ సినిమా థియేటర్స్లో యాజ్ వీ డిస్కస్డ్ అంతలా రీచ్ కాలేదు, బట్ వాట్ వాజ్ ద కోర్ పాయింట్, మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఓకే ఇది ఈటీవీ విన్ కానీ ఓటీటీలో బాగా రీచ్ అవుతుంది అని చెప్పి మీరు ఫీల్ అయిన పాయింట్ ఏంటి? వాట్ వాజ్ ద మెయిన్ యూఎస్పీ? కాంటెంట్, రిలేటబుల్ కాంటెంట్, సింగిల్ పాయింట్ అంతే. కథ చాలా బాగుంది, భరత్ చాలా బాగా రాసినారు. సో దిస్ కాంటెంట్ యాక్చువల్లీ బాంబ్ అవ్వాల్సిన కాంటెంట్. సో ఆ ఓటీటీలో బాంబ్ అయితే అనుకునే మేము తీసుకున్నాం. అండ్ ఇట్ వాజ్ రియలీ వర్క్ ఫర్ అస్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ వాజ్
ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ ఏం చేస్తున్నావు ఆన్ ఈటీ విన్. అండ్ ఈటీ విన్లో రావడం వల్ల సక్సెస్ వచ్చిందా అని కూడా ఐ ఫీల్ సో ఇట్ ఈస్ బికాస్ అవర్ ఆడియన్స్ ఆర్ సేమ్ వే. సో ఆల్ ద బెస్ట్ అండి మొత్తం. డైరెక్టర్ భరత్ గారు, ఈ సినిమాని ఓటీటీని దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేసామని చెప్పారు, కానీ ఓటీటీలోకి రావడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? ఓటీటీని దృష్టిలో పెట్టుకోనని కాదండి, ఓటీటీస్ వస్తున్నాయి మనకి, వర్స్ట్ కేసులో ఓటీటీలో మనం ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అంటే అది కాన్ఫిడెంట్ పాయింట్ అనమాట. సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా థియేటర్లో బొమ్మ రెగ్యులర్గా ఆడించడం కష్టం, రీచ్ కష్టం. ఎందుకంటే ఒక చిన్న హీరో, పబ్లిసిటీ బడ్జెట్ కూడా కాదు మాది. సో నాకు తెలుసు, నేను చాలా అవేర్నెస్తో ఉన్నా. సో ఓటీటీ టార్గెట్గా దిగాం మేము. యా, టైం కాంటాక్ట్స్ అండి, మీరు అడిగిన క్వశ్చన్కి మెయిన్ ఆన్సర్ కాంటాక్ట్స్. తెలియదు ఎవరు కాంటాక్ట్ అయిన ఓటీటీ ఈటీవీనేనా, వేరే ఓటీటీలో కాంటాక్ట్ అయ్యారు? మేము ట్రై చేసాము, అన్నీ ట్రై చేసాము, కానీ వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. యా. మీ బ్రదర్నే హీరోగా పెట్టి తీయాలని ఎందుకు అనుకున్నారు? అంటే యాక్చువల్లీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, మన దగ్గర ఒక డైరెక్టర్ ఉండు, వీని వాడొచ్చా అని ట్రై పాస్ అయ్యాను అనుకుంటా నేను, అంతే. యా, నన్ను వాళ్ళు తీసుకున్నారు. అండ్ నేను అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను కాబట్టి ఐ నో తను ఎలా పర్ఫామ్ చేయగలడు ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది, అది హెల్ప్ అయింది. ఓకే. సాయి కృష్ణ గారు, ఈటీవీ విన్ అసలు ఏం ఏంటంటే, అంటే వీక్లీ ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ చేయాలన్నా, లేక మంచి సినిమా వచ్చినప్పుడు మాత్రం చూసి రిలీజ్ చేయాలని ఏంటి ఏమేంటి? అలా ఏం లేదు. సో వీక్లీ ఒక సినిమా రిలీజ్ చేద్దాం థాట్ ఉంది. సో అది వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. మంచి కాంటెంట్ ఉంటే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు లెట్ ఇట్ గో, విల్ బీ స్టాండ్ బిహైండ్ దెమ్. సో ఇందాక విజయ్ చెప్పినట్టు మీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, కాంటెంట్ ఉంటే చాలు మీ దగ్గర. ఆ కాన్ఫిడెన్స్, కాంటెంట్ క్లారిటీ ఉంటే చాలు, విల్ బీ బిహైండ్ యూ. అంటే #90s తర్వాత అంత పెద్ద హిట్ ఏది రాలేదు ఈటీవీకి, ఎందుకంటే ఏమంటారు? అంటే హిట్ అనేది హౌ డూ యూ మెజర్ ఇస్ ద క్వశ్చన్, రైట్? సో దెర్ ఆర్ వలరేని కాంటెంట్ వచ్చింది, ఇట్ వాజన్ హిట్. అంటే సక్సెస్ మీట్ చేస్తేనే హిట్ అని మీరు అంటే ఓకే, లైక్ వీల్ డూ. సో ఇట్స్ నాట్ దాట్. సో బేస్డ్ ఆన్ ద స్ట్రీమింగ్ మినిట్స్ కానీ, బేస్డ్ ఆన్ ద వ్యూవర్స్ కానీ, లైక్ బేస్డ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ కానీ, వీ డిసైడ్ హిట్ ఆఫ్ ఫ్లాప్. బట్ ద మూవీస్ కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి, ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. బట్ వీల్ కమ్ బ్యాక్ గుడ్. ఇంకా 90s కన్నా పెద్ద హిట్ వచ్చే సిరీస్, సినిమాలు ఇంకా ఉన్నాయి. దట్ విల్ కమ్ ఆన్ దిస్ ఇయర్ ఫర్ షూర్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, డైరెక్టర్ గారు హాయ్ అండి. ఎస్ హియర్. మీకు పూరి జగన్నాథ్ గారు అంటే ఇష్టమా? యా, పూరి గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. పూరి గారి మీద ఒక బుక్ కూడా రాశారని విన్నాను. యా, యాక్చువల్లీ మేము పబ్లిష్ చేసాము, బ్రదర్ రాశారు, మా తమ్ముడు రాశారు. అంటే మీరు పూరి జగన్నాథ్ గారిని ఏమైనా అప్రోచ్ అవ్వడం కానీ ప్రమోషన్ టైంలో ఆర్ ఎల్స్ లేదు ట్రై చేయడం అలా ఏం అది అలా ట్రై చేయలేదండి. అంటే ఏదన్నా చిన్న లబ్ధి పొందాలనే ఇంటెన్షన్ లేదు. మాకు ఇష్టం తనంటే రాసాము. ఆర్జీ మీద రాద్దాం అనుకున్నాం యాక్చువల్లీ. సో ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కాబట్టి పూరి మీద రాసాం. సో నెక్స్ట్ ఏమన్నా పూరి జగన్నాథ్ గారికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేయాలంటే మీరు వెళ్ళి చేయడానికి రెడీగా ఉన్నారా? అక్కర్లేదు అనుకుంటే 25 మంది ఉన్నారు పూరి గారి దగ్గర. యా. అండ్ రాజీవ్ కనకాల గారిని సెలెక్ట్ చేసుకున్నారు కదా మీ దాంట్లో. అండ్ రాజీవ్ కనకాల గారు అంటే జనరల్లీ ఆయన అప్రోచ్ అయినప్పుడే ఆయన క్యారెక్టర్ గురించి ముందే అడుగుతారు, ఈ క్యారెక్టర్ మూవీలో ఉంటున్నానా చంపేస్తున్నారా అని అడుగుతారు కదా. అండ్ మీ దాంట్లో కూడా కొంచెం సూపర్ మ్యాన్ గెటప్ వేసి మరీ చంపేశారు కదా, దానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? అంటే ఈ ట్రెండ్ అంటే మన సినిమా 3 years అవుతుంది, 2.5 years అవుతుంది స్టార్ట్ అయ్యి. అప్పటికి ఈ ట్రెండ్ లేదు. రాజీవ్ కనకాల గారు ప్రతి సినిమాలో చనిపోతారు, ఈ మధ్య కొంచెం బ్రేక్ ఇచ్చారు. సో మనం అదేం అనుకోలేదండి. ఒక రోల్కి తను బాగుంటారు అనుకున్నాము, అప్రోచ్ అయ్యాము, లక్కీలీ చేస్తా అన్నారు, చేసాము అంతే. బట్ ఆయన అడగలేదా మీరు? అంటే లేదు, అదేం ఉండదండి. ఇదంతా మనం బయట నడుస్తుందండి, వాళ్ళకి అసలు అవి తెలీదు. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్. థ్యాంక్స్ లాట్. రాజ్ విజయ్ హాయ్. సో ఏం చేస్తున్నావు? ఈ మూవీ టైటిల్ చాలా క్యాచీగా ఉంది సార్. సో అట్లా ఏ ఫీల్డ్లో చూసుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టైటిల్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. సో మీరు చెప్పారు ఈ టైటిల్ పెట్టగానే నాకు సగం సక్సెస్ వచ్చిందని చెప్పి. సో ఈ స్టోరీ మీరు విన్నప్పుడు ఈ బిగ్ స్క్రీన్కి వెళ్ళాలి, నేను చూపించుకోవాలని అంటే మీ బ్రదర్ డైరెక్టర్ అని మీరు డైరెక్ట్ చేశారు హీరో కింద, లేకపోతే స్టోరీలో మీకు నచ్చిన కోర్ పాయింట్ ఏంటి? అసలు మామూలుగా ఏం జరిగిందంటే ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిలిం చేసిన సమిధ అని. ఆ ప్రొడ్యూసర్ సినిమా చేద్దాము అన్నారు. సో మేమిద్దరం కూర్చొని మాకు సెట్ అయ్యేది, మా లిమిటేషన్స్, మా బలాలు, మా బలహీనతలు మేము మెజర్ చేసుకొని ఒక 1 week కూర్చొని రాసినాం ఇద్దరం ఇది.
బేసిక్ స్టోరీ థ్రెడ్ తనది. అడిషనల్ కామెడీ అవ్వచ్చు, క్యారెక్టరైజేషన్స్ అవ్వచ్చు, కొన్ని క్యారెక్టర్స్ అవ్వచ్చు, అవి నేను రాసా. సో ఇద్దరం కలిసి రాసినాము. సో తను నాకు కథ రాసి వచ్చి కూర్చొని నరేట్ చేసి ఇది కథ అట్లాంటి పాయింట్ ఏం లేదు. కథ ఎక్కడ బిగిన్ అయింది, ఏం చేస్తున్నామో, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇద్దరికి క్లారిటీ ఉంది కలిసి రాసినాం కాబట్టి. సో మామూలుగా ఒక సినిమాకి జరిగే డైరెక్టర్ రాసుకోవడము, వచ్చి హీరోకి చెప్పడం, ఆ సినారియో లేదు మన దగ్గర. సో మీరు చెప్పింది జరగలేదు. సో దీంట్లో మీరు న్యూ కమర్గా ఫస్ట్ సినిమాకే ఒక మెలో డ్రామా స్టోరీస్ తీసుకోవడం, కామెడీ అన్ని మిక్స్ చేసిన ఒక స్టోరీ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అంటే ఎక్కువ ఫస్ట్ ఫిలిం అనేది లవ్ స్టోరీస్ తీసుకుంటారు ఎవరైనా. సో మీ అన్ని ట్రై చేయడానికి రీజన్ ఒక స్టోరీ. మేము బేసిక్గా ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కంప్లీట్గా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం. మీరు ఏం చేస్తున్నారో చూసినట్టయితే హీరో నవ్వడు, అరవడు, మాట్లాడాడు, కామ్గా ఉంటాడు, ఇంట్రోవర్ట్గా చూపించినాం హీరోని. ఒక తెలుగు సినిమా హీరో ఏమేమి చేస్తాడో అవేవి వీడు చేయొద్దు అని మేము ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసినాం. సో అట్లా కొత్త కొత్త క్యారెక్టర్తో వెళ్దాం అనుకున్నాం. సేమ్ అప్లైస్ విత్ స్టోరీ. మీరు అడిగిన క్వశ్చన్కి లైక్ మెలో డ్రామా అది లవ్ స్టోరీ అది కాకుండా ఫ్యామిలీ డ్రామా ఇంకెక్కువ రిలేట్ అవుతారు లవ్ స్టోరీ కంటే ఎక్కువ. ఇంకోటి మోరోవర్ ఇప్పుడు లవ్ స్టోరీస్ అంటే చాలా బోరింగ్ జనాలకి. వెరాజ్ ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇప్పుడు ఈటీవీలో అందరూ కూర్చొని చూస్తున్నారు, లైక్ ఏం చేస్తున్నావు సినిమా, ఇంత మంచి వ్యూయర్షిప్ రావడానికి రీజన్ కూడా అదే. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు ఈటీవీకి ఎక్కువ. సో ఈటీవీలో అందరూ కూర్చొని చూస్తున్నారు అంటే మేము చూస్ చేసుకుంది కూడా అదే. మా టార్గెట్ కూడా అదే అయ్యి ఉండేది. 8 నుంచి 80 వరకు అందరూ ఎంజాయ్ చేసే సినిమా తీయాలి అనుకున్నాం. సో లవ్ స్టోరీస్ మేము అసలు మా ఇంటెన్షనే లేకుండే మాకు లవ్ స్టోరీస్ చేయాలని. అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమానే తీద్దాం అనుకున్నాం. అట్లనే తీసినాం. డైరెక్టర్ గారు, సో ఎనీ ఫిలిం అనేది ఒక కీ ఎలిమెంట్ అనేది, కీ రోల్ అనేది కాస్టింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. సో దీంట్లో రాజీవ్ కనకాల గారు కానీ ఆమల గారు కానీ తీసుకున్నారు. సో వాళ్ళకి స్టోరీ చెప్పినప్పుడు వాడు ఎలా రియాక్ట్ అయ్యారు? లేదండి, యాక్చువల్లీ స్టోరీ అంతా చెప్పలేదు వాళ్ళకి. వాళ్ళ క్యారెక్టర్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్టోరీ అవి మాత్రమే చెప్పాము. దే లవ్డ్ ఇట్, చేశారు అంతే. సో ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు అంటే ఈ బ్లాక్ బాస్టర్ అనేది ఒక మినిమం లెవెల్లో వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత రెస్పాన్స్ఫుల్గా వచ్చింది. సో అప్పుడు మీరు కానీ ఏమైనా డిఫికల్ట్స్ వచ్చినాయా? మరి ఈ మూవీ చేసినందుకు సమ్ రెస్పాన్స్ రావలేదు అని మనం అనుకున్నట్టు? లేదండి, మేము మూవీ చేసినప్పుడు కూడా వీ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 35 మార్క్స్. మేము ఖచ్చితంగా నేను 50 మార్కులు 100 మార్కులు అనుకోలేదు. ఖచ్చితంగా 35 మార్కుల కోసం తీసిన సినిమా ఇది. సో వరీస్ ఏం లేవు. ఇప్పుడు కొంచెం హ్యాపీ, ఓకే పర్లేదు. అంటే మాకు థియేటర్లో కూడా రివ్యూస్ పాజిటివ్గానే వచ్చాయి. రీచ్ ఉండదు అని మాకు ముందే తెలుసు. ఇప్పుడు కొంచెం రీచ్ అయ్యాము డిజిటల్ వల్ల అని అనుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు ఈటీవీ అనేది చాలా డిఫరెంట్ జానర్స్ అనేది తీస్తున్నారు వాళ్ళు. సో మీ మూవీని వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎలా రియాక్షన్ ఎలా ఇచ్చారు మీకు ఫస్ట్? అంటే రిసీవింగ్ ఎలా ఉంది మూవీ? మీరు ఇంతకు చెప్పారు కదండి, యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం తను సుహృద్ అనుకుంటా, తను నసిగాడు. తర్వాత తనకు చూశాక నచ్చింది, దెన్ తను పుష్ చేశాడు అనమాట. వాళ్ళకి నచ్చింది కాబట్టి యాక్చువల్లీ యాప్లో ఉందండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ, సో సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఈ సినిమా చేసే ప్రాసెస్లో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? డిఫికల్టీస్ ఏం లేవండి. అంటే బడ్జెట్స్ మెయిన్ ఇష్యూ. ఇప్పుడు డబ్బులు ఉంటే సినిమా అయిపోద్ది యాక్చువల్లీ. సో బడ్జెట్స్ దగ్గరనే కొంచెం ఇబ్బంది అయింది అంతే. అండ్ కొంచెం లేట్, ఈ 2 ఇష్యూస్, అంతకుమించి పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం లేదండి. సో హీరోని కొంచెం ఇంట్రోవర్ట్గా చూపించారు కదా, సో మీరు కూడా ఇంట్రోవర్టేనా? సారీ, మీరు కూడా ఇంట్రోవర్టేనా అంటున్నా? అనుకుంటున్నా, ఇంట్రోవర్ట్ అనుకుంటున్నా. భరత్ అన్న ఇక్కడ అన్న ఏం చేస్తున్నావు అన్న? నేనా, మీతో మాట్లాడుతున్నా ప్రస్తుతానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చాలా బాగుంది. అండ్ కొంచెం మాకు కూడా చెప్తా, హెలికాప్టర్ ఎక్కడ ప్రైజ్ చెప్తే మేము కూడా వెళ్ళి తీసుకుంటాం అన్న. హెలికాప్టరా? యాక్చువల్లీ హెలికాప్టర్ది అనుకున్నాం ముందు. బెంగళూరులో చేసాము, అది బెంగళూరులో చేసాము. అంటే మీకు చెప్పాను కదా కాంటాక్ట్స్ అసలు లేవని. ఒక 4 months to 6 months ఆగాము హెలికాప్టర్ కోసం. మా వాళ్ళు ప్రొడ్యూసర్ దొబ్బుతున్నాడు ఇంకా ఏంటి అని, కానీ అది తీద్దాము అనుకున్నాం అనమాట. సో లక్కీలీ దొరికింది. కొంచెం ఎక్కువ ఖర్చు అయింది కానీ లక్కీలీ దొరికి చేసామండి. అండ్ స్టోరీ నరేషన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మెల్లగా వెళ్తుంది, బట్ మాకు నచ్చింది అన్న. నాకు మనకి స్లో నరేషన్ ఉంది, బట్ మాకు బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనకున్న ద మేజర్ కంప్లైంట్ కొంచెం సినిమా స్లో ఉంది అనేది మెయిన్. అంటే నేను చెక్ చేస్తున్నా రివ్యూ ప్రతిదీ. సో మనకున్న రివ్యూస్లో ఆ స్లోనెస్సే, కానీ జానర్ అదే అండి. అంటే ఫ్యామిలీ కలిసి చూస్తారు కదా మనము,
సో కాల్ కట్ చేయలేము. యా. అండ్ లాస్ట్లో ఫైనల్ క్వశ్చన్ అన్న, ఫస్ట్ హీరోని సడన్గా కట్ చేసిరన్న, కొంచెం బాగుంది, ఇంకొంచెం పెడితే బాగుంటుండే. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మామూలు మనుషులు అబ్బాయిలకి ఒక అమ్మాయిని అనుకుంటాం ఫస్ట్, తను ఒక 20 years తర్వాత 10 years తర్వాత ఉండదన్నమాట. సో అది అంటే మేము రాసుకున్నప్పుడు మేము అనుకున్న పాయింట్ అది. ముందు ఈ అమ్మాయితో నా లైఫ్ అని అనుకున్న అమ్మాయి తర్వాత మనతో ఉండదు, ఇంకెవరు వస్తారు. యా, ఇది రిలేటబుల్ కంటెంట్. నేను అనుకుంటున్న సో కాల్డ్ 18 to 30 years వాళ్ళకి రిలేట్ అయ్యే కంటెంట్. పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి ఆ అమ్మాయి గుర్తు రావాలి, ఒక 50 years బ్యాక్ వాళ్ళు ప్రేమించిన అమ్మాయి గుర్తు రావాలి. సో అది పాయింట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అది. యా. అన్న హీరో డైరెక్ట్ హాయ్ అన్న, ఇది మీ రియల్ స్టోరీయా? కాదండి, అంటే అలా అనిపించడానికి రీజన్ ఏంటంటే రిలేటబుల్ కంటెంటే తీద్దాం అనుకున్నాం, అది మెయిన్ రీజన్. దానివల్లనే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళమ్మ అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి సాగొడుతుంటుంది, అండ్ పక్కింటి వాళ్ళు పాల ప్యాకెట్ తెమ్మని అడుగుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటబుల్. సో అలా అనిపించడమే మెయిన్ టార్గెట్ అనుకున్నాము. సో అనిపిస్తుంది, హ్యాపీ ఫర్ దట్. విజయ్ అన్న, మీరు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీమ్ చేస్తారు కదా ప్రభాస్ది, అవునవును, అది మీమ్ చేయడానికే వెళ్ళారా లేకపోతే? చెప్పింది కదా వాడు అక్కడ, ఏం చేస్తున్నావు అంటే వెయిటింగ్ ఫర్ ప్రభాస్ అన్న ఆయన పోలీస్ గెటప్ అని మీమ్ వేస్తున్నా అని. సో ఆ మీమ్ చేయడానికే వెళ్ళాడు. నిజం. డైరెక్టర్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారని టైటిల్ పెట్టారు కదా, సో ఆ టైటిల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే యాక్చువల్లీ మేము మూవీ అనుకున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఇవి ఉండాలి అనుకున్నాము. సడన్గా ఆ టైటిల్ స్ట్రైక్ అయింది. సో అది ఇందులో సెట్ అయిద్దా అని ఆలోచించాము. సో ఫిక్స్ అవుతుంది. సో అలా మళ్ళీ రిపీట్ అగైన్. యాక్చువల్లీ మేము మూవీ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని సీక్వెన్స్ అనుకున్నాం అనమాట. పలానా లైన్, ఈ సీక్వెన్స్, ఈ క్యారెక్టర్స్ ఇట్లా అనుకున్నాము. సో టైటిల్ గురించి ఆలోచిస్తుంటే ఈ టైటిల్ స్ట్రైక్ అయింది. ఓకే, ఈ టైటిల్ ఇప్పుడు ఈ సీక్వెన్స్కి పెడితే పర్లేదా, బాగుంటుందా అని ఆలోచించామన్నమాట. సో అలా వచ్చింది. అంటే నార్మల్గా అందరిని అడిగేటప్పుడు ఫస్ట్ కాల్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాం కదా, అలా చూసి చేసుకున్నారా? లేదు, అంటే ఏం చేస్తున్నాం వినంగానే రిలేట్ అవుతారు అందరూ. రెగ్యులర్గా మనం వాడే పదం కదా, మన వెపన్స్ అవే కదండి. ఇప్పుడు హీరో లేరు, హీరోయిన్స్ లేరు, స్ట్రాంగ్ ప్యాడింగ్ అదంతా ఏం లేదు కదా. సో రిలేటబిలిటీ మెయిన్ పాయింట్ అనుకున్నాం. సో దానివల్ల. సో హీరో గారు, మీరు అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో అమ్మాయి వచ్చింది కదా, సో అలాంటి అమ్మాయి మీ లైఫ్లో కూడా వస్తే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? వద్దండి, వద్దు, ఏమొద్దు. రీజన్ అట్లనేం లేదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు లవ్ చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోవడం, ఎవరి పనాలు చేసుకుంటే అయిపోద్ది కదా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. యా, ఇక్కడ హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్. అండ్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది మీకు? అంటే సినిమా యాక్చువల్గా తిట్టిరు నన్ను సినిమా చూసిన తర్వాత. ఇప్పుడు నేను బాగానే మాట్లాడుతున్నా కదా మీతోని. యాక్చువల్గా అందరు ఏమనుకున్నారు అంటే స్టోన్ ఫేస్ అనుకున్నారు సినిమా చూసిన తర్వాత. వీడేంది మొహం ఇట్లా పెడుతుండో అనుకుర్రు. మా డైరెక్టర్ ఏమో క్యారెక్టర్ అట్లనే రాసిండు, ఇంట్రోవర్ట్ లాగా. అందరు ఏమనుకున్నారంటే వీడు సినిమాలో ఎందుకు మొహం ఇట్లా పెడుతుండో అనుకున్నారు. ఆయన క్లారిటీ కోసం ఓపెనింగ్లోనే ఇంట్రోవర్ట్స్కి చిత్రం అంకితం, హీరో ఈ సినిమాలో ఇంట్రోవర్ట్ అని అర్థం అవ్వడానికి వేసారు. చాలామంది అది ఇగ్నోర్ చేసేసారు, వీడు ఎందుకు మొహం ఇట్లా పెడుతుండ అనుకోరు. సో కాంప్లిమెంట్స్ ఎన్ని వచ్చినాయి, తిట్లు కూడా అన్నీ వచ్చినాయి. వీనికి యాక్టింగ్ రాదేమో, నెక్స్ట్ కొంచెం అల్లరిగా ఉండే క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ కుకింగ్ సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే ఇంకో సినిమా కూడా నేను మొహం అట్లనే పెడితే పంపించేస్తారు నన్ను రిటర్న్ అట్లా. అండ్ 2 scenes అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ సేమ్ టైం అంటే నేను చూపిస్తే నువ్వు 10th పాస్ అయ్యావు అని పద్యం చెప్తారు కదా. అవును, ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు చెప్పొద్దండి, పర్లేదు. అండ్ కార్లో ఒక సీన్ ఉందిగా హీరోయిన్తో మీది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ సేమ్ టైం అంటే రియలిస్టిక్గా చేశారు. అండ్ మీ జీవితంలో ఏమైనా జరిగాయి సీన్స్? పాల ప్యాకెట్ నన్ను తెమ్మనేటోళ్ళు పక్కింటోళ్ళు ఊకే, మేమే రాసినాం అది. పక్కింటోళ్ళు ఊకే పాల ప్యాకెట్ తెమ్మనేటోళ్ళు. సో అది పెట్టినాం. లాస్ట్ క్వశ్చన్, అండ్ హీరోయిన్ ఎందుకు రాలేదండి ఈరోజు? హీరోయిన్ ఆవిడ వద్దామనుకున్నారు పాపం, ఆమెది ఒక షూట్ ప్రొలాంగ్ అయింది. సో దానివల్ల రాలేదు. యా. ఆయన డైరెక్టర్ గారికి
అన్న అది సినిమా అంతా చూసుకుంటే ఇప్పుడు ఆటంజన్ని కాంచి అనే పోయం అనేది బాగా హిట్ అయిందన్న. అది అసలు ఎలా తీసుకున్నారు? అది ఎవరైనా సజెషన్ ఇచ్చారా లేకపోతే మీ ఓన్లీ? లేదు, యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడే ఈ పద్యం ఏదైనా పెడదాము, నేను చెప్పగలను అని చెప్పారనమాట. అంటే నేను చెప్పగలను పద్యము, ఇఫ్ ఒకే సింగిల్ టేక్లో నేను చెప్పగలను, సింగిల్ టేక్ ఇన్ సెన్స్ ఒకేలాగా చెప్పగలను మొత్తము మర్చిపోకుండా అని చెప్పారనమాట. సో దాని ప్రకారం రాసుకున్న సీన్ అది. అంటే ఆ క్యాపబిలిటీ ఉంది, డైరెక్ట్ కెమెరా చూసి మొత్తం చెప్పగలరు అని అనుకొని ఓకే దీని తగ్గట్టు ఒక సీన్ రాసుకుందాం. యా. భరత్, అచ్చా, గోపి సుందర్ గారు అంటే పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, మీ సినిమాకి ఎలా ఒప్పించగలిగారు? అంటే మీరు కొత్త ఇద్దరుని ఆయన్ని ఎలా ఒప్పించగలిగారు? యాక్చువల్లీ మేము ఇనిషియల్లీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాము, కుదరలేదు. అప్పటికి ఒక షెడ్యూల్ అయిపోయింది. లక్కీలీ గోపి సుందర్ మేనేజర్ దొరికారు మాకు. సో వెళ్ళామన్నమాట. హీ లవ్డ్ ద విజువల్స్. ఆ విజువల్స్ అప్పటికి అయిన షెడ్యూల్కి ఒక సాంగ్ అటాచ్ చేసి చూపించాము, స్టోరీ నరేట్ చేసాము. తనకి నచ్చింది, ఎక్కడనో తను కనెక్ట్ అయ్యారు, విజువల్స్ కనెక్ట్ అయ్యారు. సో అది మెయిన్ రీజన్ తను ఒప్పుకోవడానికి. యా. భరత్ గారు, ఓటీటీలో ఏం చేస్తున్నావు మూవీకి గట్టి టాక్ వస్తుందని ముందే చెప్పారు కదా, అసలు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే చూస్తారు అనుకున్నామండి. అంటే చాలామంది మాతో వర్క్ చేసే వాళ్ళు కానీ, నేను మూవీ కూడా మా బాలు అని ఉంటాడు ఫస్ట్ ఆడియన్స్, వాళ్ళకి చూపించాం. వాళ్ళకి అసలు సినిమా తనకి తన వైఫ్కి చూపించాం అనమాట. దే లవ్డ్ ఇట్. అంటే సినిమా ఇప్పుడు మన మూవీలో ఉన్న వాళ్ళు, మూవీలో పనిచేసే వాళ్ళకి చూపిస్తే వాడు ఫ్రేమ్ బాగాలేదు అంటాడు, ఫోకస్ అవుట్ అంటాడు, అసలు నమ్మొద్దు వాళ్ళని అనుకొని సంబంధం లేని వాళ్ళకి చూపించాం అనమాట. వాళ్ళకి నచ్చింది. సో అది మెయిన్ కాన్ఫిడెన్స్ మాకు. యా. రాజు గారు, ఓకే, ఏం చేస్తున్నావు ఇంట్రోవర్ట్గా చేశారు కదా, ఫ్యూచర్లో అసలు ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటారు? నేను అంటే వచ్చేటప్పుడే అనుకున్నా, లైక్ సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడే అనుకున్నా, నేను ఒక 5 సినిమాలు చేస్తే ఒక క్యారెక్టర్కి ఇంకో దానికి సంబంధం ఉండొద్దు అని, ఈవెన్ గెటప్ కూడా. సో ఏం చేస్తున్నావు కోసం నేను ఒక 8 kgs దాకా పెరిగిన. సో నెక్స్ట్ చేసే సినిమా ఇది కామ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రోవర్ట్ లాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికైతే. అంతే. థ్యాంక్ యూ. హీరో గారు. యా మేడం. హాయ్. హాయ్ అండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తుంటారు కదా, అవును. ఫ్లాప్ కావచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి సినిమా అంటే ఇష్టం ఉంటేనే రండి. హిట్ అవుతుందనో, ఫ్లాప్ అవుతుందనో, స్టార్ అవుతామనో, కింద పడిపోతామనో అయితే రాకండి. మీకు ఇష్టం కాబట్టి వస్తున్నారు, ఎవడు బొట్టు పెట్టి పిలవట్లేదు కదా, అంతే. ఇష్టం ఉంటే రండి. ఇప్పుడు మీరు ఈ సినిమా వల్ల ఒక్కొక్కసారి అయితే టెన్షన్గా ఫీల్ అయి ఉంటారు కదా, అలాంటి టెన్షన్ అలా ఎలా ఫీల్ అయ్యారు మీరు? అసలు టెన్షన్ ఫీల్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది ఏదో ఒక టైంలో మీకు అనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్పనా, నేను ఒక 2 years ముందు, 1.5 year ముందు మా ఎడిటర్ ఫైనల్ కట్ కొట్టిన రోజు నేను ఒక పోస్ట్ పెట్టిన ఫేస్బుక్లో, సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుంది అని. ఎందుకంటే నేను ఆ 2 hours కట్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఇది ఎక్కడో ఒక చోట ఆడుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఒక సినిమాకి హార్ట్ సెకండ్ హాఫ్, మా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. లైక్ ప్రతి 10 minutesకి ఒక చిన్న హై మూమెంట్ ఉంటుంది. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఇది పోతుంది అని నాకు ఎప్పుడు అనిపించలేదు. సో నెక్స్ట్ మీరు మూవీకి సైన్ చేశారా మళ్ళీ ఏమైనా ఛాన్స్? నేను ఒక ఓటీటీ ఫిలిం కూడా చేసిన, కన్యాశుల్కం అని, అది రిలీజ్కి రెడీ ఉంది. ఇంకా వేరేవి అంటే నాకు బయటి వాటికంటే మళ్ళీ నేనే రాసుకుందాం అనుకుంటున్నా. సో కొంచెం టైం పడుతుంది. యా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో హాయ్, హియర్ హాయ్. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. సో బేసికల్గా మీరు ఒక బుక్ రాశారు పూరి గారి మీద, బట్ మీరేమో మెగాస్టార్ గారి ఫ్యాన్ అంటున్నారు. సో పూరి గారి మీద రాయడానికి అంటే ఏంటి రీజన్? అండ్ మెగాస్టార్ గారి మీద ఒక బుక్ రాయాల్సి వస్తే ఏ సిచ్యువేషన్స్ అండ్ దేని మీద రాస్తారు? స్వయం కృషి అని టైటిల్ పెట్టి రాస్తా. యాక్చువల్లీ మీరు అడిగింది పూరి గారి మీద ఇష్టం మాకు చాలా ఇష్టం. బుక్ రాయడానికి, బుక్ రాద్దాం అనుకున్నప్పుడు మాకు వచ్చిన మైండ్లోకి వచ్చిన ఫస్ట్ పర్సన్ ఆర్జీవి గారు అయితే, నెక్స్ట్ వచ్చింది పూరి గారు. మేము కొంచెం ఆ స్కూల్ క్యాండిడేట్స్. సో కొంచెం ఆ స్కూల్ టైప్ కొంచెం మెంటాలిటీస్ మ్యాచ్ అవుతాయి. సో పూరి గారి మీద రాద్దాం అనుకొని రాసినాము. చిరంజీవి గారి మీద రాయడం అనేది ఎప్పుడు ఆలోచించలేదు, కానీ ఆయన బయోపిక్ తీస్తే ఇంటర్వెల్కి ఇందిరా సినిమా వేయాలనుకున్నాను నేను, అంతే. ఓకే. సో ఇందాక మీ బ్రదర్ మాట్లాడుతూ వాళ్ళే మాకు ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్గా అన్నారు కదా. అవునవును. సో ఇప్పుడు చిరంజీవి గారి బయోపిక్ ఒకవేళ చేస్తే మీ బ్రదర్కే ఛాన్స్ ఇస్తారా, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా డైరెక్టర్ని తీసుకుంటారా? అది చిరంజీవి గారిని అడగాలి కదండి. మీరు అన్నారు చేస్తాను అని, దట్స్ వై ఐయామ్ ఆస్కింగ్. చేస్తాను అని ఖచ్చితంగా చేయిస్తా, దగ్గరుండి ఇద్దరం కూర్చొని చేస్తాం.
చిరంజీవిగా మీరు చేస్తారా? నేను చేయను, లేదు, ఆయన చేస్తారు. ఏఐలో చేద్దాం, అయిపోతుంది. ఏఐలో చేద్దాం. ఏఐలో సార్ వద్దు సార్, చాలా మంది చాలా ట్రెండింగ్లో, నేను మరీ అంత ట్రెండింగ్లో వెళ్ళాలనుకోవట్లేదు. సో మీ బ్రదర్కి ఒకసారి. సో హాయ్ అండి. సో బేసికల్గా అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, సో అమ్మాయిలు అంటే లైక్ ఎందుకు అమ్మాయిలను అట్లా చూపించారు, కొంచెం నెగిటివ్ షేడ్ అలా చూపించారని. నేను అడిగే క్వశ్చన్ ఒకటే, ప్రమోషన్స్కి ఎందుకు రాలేదు? యాక్చువల్లీ మీరు అన్నారు ఎప్పుడైనా టెన్షన్ పడ్డారా అని, ఇప్పుడు వచ్చేటప్పుడు అనుకున్నాం ఏంటి అసలు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 8-9 అటెంప్ట్స్ గాన్ అనమాట. అంటే 8-9 మంది హ్యాండ్ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చే ముందు ఇంకా మనమే లాగాలి అనుకున్నాం అంతే. కుదరలేదండి, అంతే. చాలా ట్రై చేసాము. ఈవెంట్స్కి సార్ ఇప్పుడు ప్రెస్ మీట్కి ఇప్పుడే నేను వాళ్ళు రాలేదు, కుదరలేదు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఏం చేస్తున్నావు. చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవ్వబోతుంది. ఫర్ ష్యూర్ ఫ్యామిలీతో అందరూ కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్.